హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హౌ టు కనెక్ట్ ఫోన్ టు క్రోమ్బుక్ విత్ యూఎస్బి కేబుల్ ద్వారా మనం క్రోమ్బుక్లో ఉన్న ఫైల్స్ని ఏ విధంగా మొబైల్కి షేర్ చేసుకోవాలో లేదా మొబైల్లో ఉన్న డేటా అంతా కూడా క్రోమ్బుక్ షేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. దానికోసం మనం క్రోమ్బుక్ నుంచి మొబైల్కి అయితే కనెక్ట్ అవ్వాలి. దానికోసం నేను ఒక ఆండ్రాయిడ్కి సంబంధించిన మొబైల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది జియోకి సంబంధించిన బేసిక్ ఫోన్ అండి. సో ఏ డివైస్ అయినా సరే మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. అలాగే మీరు యూజ్ చేస్తున్న మొబైల్ యొక్క ఛార్జర్ కేబుల్ని అయితే తీసుకోండి. ఛార్జర్ అయితే అవసరం లేదు, ఓన్లీ కేబుల్ ఉంటే సరిపోతుంది. సో దీంట్లో మనకు మైక్రో సంబంధించిన ఎంహెచ్ఎల్ చిన్న మినీ పోర్ట్ అయితే ఉందండి. లేటెస్ట్ మొబైల్స్ అయితే మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. దానికోసం మీరు సేమ్ ఛార్జర్ని యూజ్ అయితే చేయండి. సో దీన్ని అయితే మామూలుగా కింద ఉన్న పిన్కి కనెక్ట్ అయితే చేయండి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రెండో వైపు యూఎస్బి జాక్ ఉంది కదా, ఈ జాక్ని మీ క్రోమ్బుక్కి కనెక్ట్ అయితే చేయాలి. చూడండి, మన దగ్గర ఉన్న క్రోమ్బుక్లో రెండు యూఎస్బికి సంబంధించిన ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఒక పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, సెకండ్ పోర్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఉందండి. సో ఎక్కడైనా సరే మీరు దీన్ని కనెక్ట్ అయితే చేయవచ్చు. సో ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మొబైల్ అయితే ఆన్ అవుతుంది. అలాగే ఒక నోటిఫికేషన్ అయితే మొబైల్కి అయితే వస్తుంది. అన్లాక్ చేయండి. చూడండి, మనకి ఇక్కడ ఛార్జింగ్ దిస్ డివైస్ వయా యూఎస్బి అని చెప్పి ఒక కోడ్ అయితే ఓపెన్ అయింది. సో దీన్ని డబుల్ ట్యాప్ చేయండి. దీని యొక్క యూఎస్బి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు ఫైల్ ట్రాన్స్ఫర్, అలాగే యూఎస్బి థ్రెడ్డింగ్, అలాగే మిడి, పీటీఎఫ్, నో డేటా ట్రాన్స్ఫర్ అయితే ఉంది. సో ప్రజెంట్ మనం ఫైల్స్ని అయితే ట్రాన్స్ఫర్ చేయాలి కనుక మనం ఫైల్ ట్రాన్స్ఫర్పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు డేటా ట్రాన్స్ఫర్ అంటే యూఎస్బి ద్వారా ఇంటర్నెట్ని కానీ మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ క్రోమ్బుక్కి ఇంటర్నెట్ అయితే వెళ్తుందండి. సో ప్రజెంట్ మనం ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం కనుక ఫైల్ ట్రాన్స్ఫర్పై క్లిక్ చేయండి. మన క్రోమ్బుక్లో ఒక పాపప్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే రిమూవబుల్ డివైస్ డిటెక్టెడ్ అని వచ్చింది. అంటే మనకు ఈ మొబైల్ దీనికి కనెక్ట్ అయితే ఉందండి. సో ఇప్పుడు మనం క్రోమ్బుక్లో ఫైల్ మేనేజర్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ మై ఫైల్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేనట్లయితే మీకు లెఫ్ట్ సైడ్లో లాంచర్పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మై ఫైల్స్ అని ఉంటుంది. ఈ ఫైల్స్పై క్లిక్ చేస్తే మీ డివైస్ దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు 6 అనే ఒక ఫోను సింబల్ అయితే వచ్చింది. ఇదే మన డివైస్ అంటే కనెక్ట్ అయింది. సో ఈ డివైస్పై క్లిక్ చేయండి. మనకు మొబైల్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో మొత్తం ఫైల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే ఇక్కడ మన ఫైల్స్ని అయితే ఓపెన్ చేయండి. చూడండి, మన మొబైల్స్లో ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ DCMI సెలెక్ట్ చేయండి. DCMI అంటే మీరు మొబైల్తో తీసిన ఫొటోస్ ఇక్కడ కనిపిస్తాయండి. ఒకవేళ మొబైల్లో ఫొటోస్ ఏమి లేనట్లయితే మీకు కనిపించవు కెమెరా. చూడండి, మనకు ఒక పిక్ అయితే కనిపిస్తుంది. ఈ పిక్ కనిపిస్తుంది. ఈ పిక్ మనకు ఇక్కడే ఉంటుంది. చూడండి, ఇది సేమ్ పిక్. ఈ పిక్ ఇక్కడైతే కనిపించింది. ఈ విధంగా కనిపించిన తర్వాత ఈ ఫైల్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్పై క్లిక్ చేసి మనకి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ 3 డాట్స్, క్లిక్ కాపీ. అలాగే ఈ ఫైల్స్ని ఎక్కడ కాపీ చేయాలనుకుంటున్నామో అక్కడ దీన్ని పేస్ట్ అయితే చేయవలసి ఉంటుంది. డౌన్లోడ్స్పై క్లిక్ చేసి నేనైతే ఈ ఫైల్ని అయితే ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. 3 డాట్స్, పేస్ట్. సో మనకు ఈ ఫైల్ అనేది ఇక్కడ పేస్ట్ అయితే అయిపోయింది. ఇదే రకంగా మనకు దీంట్లో ఉన్న వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ప్రతిదీ కూడా డేటాని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.